శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ విభూతి యోగము ఆఖరి అంటే ఇక భగవాన్ అన్ని విభూతులు చెప్పారు. అన్ని అంటే పూర్తి స్థాయిలో విభూతులన్నీ చెప్పడం అసాధ్యం. కానీ మచ్చు కోసం అంటే మచ్చు కొరకంటే ఏవైతే ప్రతి సమూహములో ప్రతి గ్రూపులో ఒక ఉత్తమమైనదిగా శ్రేష్టమైనదిగా భావిస్తున్నామో, ఈ సమాజం ఈ జగత్తులో అలా భావన చేస్తున్నారో, ఆకర్షణీయంగా ఉన్నాయో వాటిని గుర్తు చేస్తున్నారు. అంతే తప్ప యావత్ సృష్టి అంతా పరమాత్మ విభూతులే. ఆ విభూతులు అనంతం. అందువలన ఇప్పటి వరకు భగవాన్ ఏం చెప్పారంటే, ఇక వృష్ణీనా వాసుదేవ అంటే తన అవతారం యొక్క శ్రేష్టమైనటువంటి ఆ వృష్ణి వంశము యదువంశములో వాసుదేవ, పాండవానాం ధనంజయ. మునిలో అంటే మనము భగవద్గీత ధ్యాన శ్లోకంలో చెప్పాం, వ్యాసేన గ్రథితాం పురాణ మునిన. అందువలన మునులందరిలో గొప్పవారైనటువంటి వ్యాస మహర్షి. ఎందుకు? ఆయన సాక్షాత్ కొన్ని పురాణాలను రాశారు, మహాభారత ఇతిహాసం రాశారు. ఆయన ఒక గొప్ప ఋషి, మహాయోగి. ఆయన కూడా సాక్షాత్తు అవతారంగా చెప్తారు శ్రీమద్ భాగవతంలో. అదేవిధంగా కవీనాం, కవులు అంటే త్రికాల జ్ఞానులు, ఋషులు, యోగులు అన్నమాట. వారిలో శుక్రాచార్య అంటారు. ఉషనా కవి అంటే శుక్రాచార్య అంటారు. సో కవులలో అంటే మనము ఏదో పద్యాలు రాస్తున్నటువంటి మన కవులు కాదు, ఆత్మజ్ఞానులు, ఋషులు, యోగులకు కూడా కవి అంటారన్నమాట. దండో దమయతామస్మి, దండో దమయతామస్మి, దండో దమయతామస్మి. నీతిరస్మి జిగీషతాం, నీతిరస్మి జిగీషతాం, నీతిరస్మి జిగీషతాం. మౌనం చైవాస్మి గుహ్యానాం, మౌనం చైవాస్మి గుహ్యానాం, మౌనం చైవాస్మి గుహ్యానాం. జ్ఞానం జ్ఞానవతామహం, జ్ఞానం జ్ఞానవతామహం, జ్ఞానం జ్ఞానవతామహం. దండో దమయతామస్మి, నీతిరస్మి జిగీషతాం. దండో దమయతామస్మి, నీతిరస్మి జిగీషతాం. దండో దమయతామస్మి,
తస్మి జిగీషతాం. మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. ఉత్తమం. అయితే ఇప్పుడు భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఇక విభూతులను ఆల్మోస్ట్ అలా అయిపోయాయి కాబట్టి ఇక ఆయన ఏమంటున్నారంటే, ఈ దండన అంటే శిక్షించే వారిలో చూడండి, ఎటువంటి ప్రాణికైనా మనిషికైనా ఒక శిక్షణలో పెట్టాలంటే ఆ ప్రవర్తనకి భిన్నంగా మారాల్సి ఉంటుంది. ఎందుకంటే మన ప్రవర్తన మన స్వభావం వేరుగా ఉందనుకోండి, అప్పుడు సరైన ప్రవర్తనలోకి తీసుకుని రావాలంటే దానికి ఒక శిక్షణ అవసరం. అంటే దానికి ఒక సహనం ఉండాలి, అభ్యాసం ఉండాలి. అన్ని రకాల అభ్యాసము, సహనము, ఓర్పులతో ఉంటేనే మనిషి ప్రవర్తనలో మార్పు వస్తుంది. అందుకే ఈ మహాభారతము, రామాయణంలో మనం చూస్తే వారి యొక్క స్వభావం నుండి ప్రవర్తనలో మార్పు రాదు. అందుకోసం మహాత్ములు ఏం చెప్పారంటే 4 రకాల ఉపాయాలు వాడుతూ ఉంటారు. సామ, అన, భేద, దండ అంటారు. అందువలన మనం ఎవరైనా సరే వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావాలంటే డైరెక్ట్ దండంలోకి వెళ్ళిపోకూడదు. దండ అంటే ఏంటి? దండించడం డైరెక్ట్గా. అందుకే మన కోర్టు న్యాయస్థానములు కూడా వెంటనే ఇక అక్యూజ్డ్ పర్సన్కి శిక్ష వేయరు. వారికి ఎటువంటి నిజాలు తెలుసుకోవడానికి ఎన్ని విచారణలు, ఎన్ని వాయిదాలు వేసి ఆ సాక్షులను పిలిపించి ఎంత ప్రాసెస్ చేస్తారు అంటే ఆ మనిషి నిజంగా శిక్షకు అర్హుడా కాదా అని తేల్చడానికి ఎంతో సమయం పడుతుంది. అందులో భారతదేశం, మన దేశంలో అయితే కొన్ని సంవత్సరాలు పడుతున్నాయి. అందువలన వారు చేసే మార్పు, వారు చేసే తప్పు కానీ వాళ్ళు ఒప్పించడంలో కానీ అనేక ఈ విధానాలు 4 రకాలు వాడుతారు. చాలామంది సామ అంటే మొదటి స్టెప్లోనే వాళ్ళు తెలుసుకోవచ్చు. వాళ్ళు కొంత వివేకం జాగరూకమైందంటే వాళ్ళు మారుతారు. అలా కాకుండా సమధాన అంటే కొన్ని రకాల పారితోషికాలు, కొన్ని రకాల వాళ్ళకి ఏవైనా సరే కొంత బహుమానాలు కానీ ఏవైనా ఇచ్చినప్పుడు వాళ్ళలో కొంత అడ్జస్ట్మెంట్ అయ్యి మారే అవకాశం ఉంటుంది. సామ, దాన. కొంతమంది అంత తొందరగా వాళ్ళు ఎటువంటి మార్పు రాదు కాబట్టి భేద, వాళ్ళు డిఫరెన్సెస్ వస్తాయి వారికి వీరికి. కానీ చివరికి ఇక వేరే అవకాశమే లేదు, ఇంకా వేరే చాయిస్ లేదనుకోండి, అప్పుడు దండ వాడుతారు. అందుకే చిన్నప్పుడు తల్లిదండ్రులు, టీచర్సు అందరూ కూడా వాళ్ళు చాలాసార్లు ప్రయత్నాలు చేసిన తర్వాత ఆ పిల్లల గురించి వారికి పూర్తిగా తెలుసు కాబట్టి బెత్తం పట్టి దండము బెత్తం ఉండేది వాళ్ళ దగ్గర. కర్రతో కూడా కొట్టి చెప్పేవాళ్ళు పిల్లలకి. ఎందుకు? ఇప్పుడు ఈ సామధాన భేదం ఈ 3 స్టెప్లో రావాలంటే చాలా సహనం, ఓర్పు ఉండాలి చెప్పేవాళ్ళకి, తెలుసుకునే వాళ్ళకి. కానీ దండం ద్వారా అనుకోండి, ఈ 3 ద్వారా చేయలేనిది దండన ద్వారా జరిగే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకు? మాటలకి విననటువంటి వారు కర్ర ద్వారా వింటారు. అందుకే అంటారు మన వాళ్ళు, కర్ర ఒక వంపు అగ్ని తీరుస్తుంది. కర్ర వంపు ఏం తీరుస్తుంది? అగ్ని. మరి అత్యంత వంకర టింకరగా మాట్లాడే వాళ్ళు, మీ మాటకి విలువని వాళ్ళు, తల్లి మాతృదేవోభవ అని ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా తల్లిదండ్రుల పైన గురువు, ఆప్తులు, పెద్దవాళ్ళు, అతిథులు
వీళ్ళపైన ఎటువంటి ప్రేమ గౌరవము చూపెట్టిన వాళ్ళు అంత తొందరగా సామధాన భేదంలో లొంగరు. అందువలన వారికి దండనతో కూడా వారిలో మార్పు తెచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే కదా మనకి అనేక రకమైనటువంటి పోలీసు మనకి కోర్టులు రకరకాల పనిష్మెంట్ శిక్షలు ఉంటాయి. దాంట్లో వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఉంటాయి, కౌన్సిలింగ్లు ఉంటాయి. సో ఇవన్నీ కూడా సామధాన భేద దండన. దండన అంటే ఇక చివరి పనిష్మెంట్ అన్నమాట, శిక్ష. అందువలన ఈ నాలుగింటిలో ఆ దండన ఏదైతే ఉందో అది నా విభూతి అంటున్నారు భగవాన్. దండ అంటే ఏంటి? ఈ యొక్క దండించే శిక్షల్లో ఆ దండన శిక్ష అనేది నా విభూతిగా తెలుసుకో. అందువలన ఇక చివరికి దండనే ఉపయోగిస్తాం కాబట్టి ఆ శిక్షించే వారిలో పరమాత్మ ఏంటి? ఆ దండన. అందుకే చూడండి, ధర్మదండం అంటారు. ఈ మధ్య కాలంలో పార్లమెంట్లో చెంగోల్ అనే ఒక ధర్మదండన పెట్టారు. అందువలన రాజు పక్కన కూడా ధర్మదండం ఉండేది. సో అది దండనకి ఒక గుర్తు అన్నమాట. ఆ దండనే నా విభూతిగా దర్శించు అంటున్నారు. ఎందుకు? ఆ రోజుల్లో ప్రతి రాజు వద్ద కూడా ఈ ధర్మదండన ఉండేది, ధర్మదండ. అందువలన భగవాను అప్పుడు ఉన్న సమాజం చూస్తూ చెప్తున్నారు ఇవి. అందుకే మీరు విభూతులలో మార్పులు చేర్పులు వస్తాయి, కానీ ఆత్మస్వరూప జ్ఞానములో ఎటువంటి మార్పులు రావు. అది మనం తెలుసుకోవాలి. అదేవిధంగా నీతి ఎవరిలో? జిగీషతాం. జిగీషతాం అంటే రాజులలో నేను రాజనీతిని అంటున్నారు భగవాన్. చూడండి, రాజు అనేవాడు ఎప్పుడు కూడా తన పక్కనున్న రాజ్యాల పైన అశ్వమేధ యాగాలు చేసేవాళ్ళు ఆ రోజుల్లో. సో ఒక గుర్రాన్ని విడిచిపెట్టేవాళ్ళు. సో ఒక రాజు తన చుట్టూ ఉన్నటువంటి రాజులన్నిటిని ఆక్రమించాలి, స్వాధీనం చేసుకోవాలంటే రాజనీతి అవసరం. చాణక్య నీతి అంటారు. సో చాణక్యుడు అంత మేధావి, తెలివైన వాడు, గురువు అనమాట. సో ఆ లౌక్యం వాళ్ళకు ఉండాలి. అందువలన జయించాలి, విస్తరించాలి అనుకునే రాజులలో ఉన్నటువంటి ఆ గొప్ప రాజనీతి ఏదైతే ఉంటుందో ఆ రాజనీతి నా విభూతిగా గుర్తించండి అంటున్నారు భగవాన్. చూసారా? సో మనకేమర్థం అవుతుందంటే ఎక్కడైనా సరే ఇది ఉత్తమమైనది, ఇది శ్రేష్టమైనది, ఇది గొప్పది అని మీకు అనిపించింది అనుకోండి, అది ఎక్కడైనా అవని, ఎవరైనా అవని, ఎవరికైనా అవని, ఎటువంటి భేదము లేకుండా అలాంటి గొప్పతనం ఏదైనా అనిపిస్తే సృష్టిలో అది పరమాత్మ నా యొక్క విభూతిగా తెలుసుకోండి అంటున్నారు పరమాత్మ కృష్ణ. అదేవిధంగా గుహ్యానాం, మనకి చూడండి, ఇది రహస్యం. రహస్యం అంటారు, ఇది ఎవరికి చెప్పొద్దు, 4 గోడల మధ్యనే ఉండాలి అంటారు మన వాళ్ళు. అంటే రహస్యాలలో ఉత్తమమైనటువంటి రహస్యం ఏంటండి? మౌనం. అంటే ఇక మీరు పెదవులను ఓపెన్ చేశారంటేనే అయిపోయింది. అందుకే ఈ ఆత్మతత్వం కూడా అలాంటిదే. ఎవరైతే నాకు తెలుసు అని బయటకు వచ్చి అన్నారనుకోండి, ఆత్మస్వరూపమా నాకు తెలుసండి, ఆత్మజ్ఞానం నాకు తెలుసు అన్నారనుకోండి, వారికి తెలియదు అని అర్థం. ఉపనిషత్తు చెప్పింది. ఎందుకు? తెలిసిన వారు నాకు తెలుసు అని మాట్లాడరు. మౌనం వ్యాఖ్యాం ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం. దక్షిణామూర్తి ఆయన మౌనంలోనే ఉంటారు, మాట్లాడరు. ఎందుకు? నిరంతరము ఆ యొక్క ఆత్మజ్ఞాన స్వరూప నిష్టలో ఉంటారు కాబట్టి. ఇక మౌనంతో ఉంటూ ఆ చేతి ఏదైతే ఆ యొక్క చిన్ముద్ర, జ్ఞానముద్రతో అలా కూర్చుంటే చుట్టూ కూర్చున్న ఋషులు, యోగులు, శిష్యులందరికి కూడా ఆ స్వరూపతత్వం మౌనంలోనే అర్థమైపోయి వాళ్ళ సంశయాలన్నీ నాశనమైపోయింది, నివృత్తి అయ్యాయి. అందువలన ఈ మౌనములన్నీ, రహస్యాలన్నిటిలోనూ నేను మౌనంగా తెలుసుకో. ఎందుకంటే రహస్యాన్ని ఎప్పుడైతే పలుకుతామో
అప్పుడు అది ఏమాత్రం రహస్యం అవదు. అందువలన మౌనం ముఖ్యమైనది. మనము రహస్యాన్ని, అందుకే ఉపనిషత్తు కూడా రహస్య విద్య అంటారు. ఎందుకు రహస్య విద్య? మాటలకి అందదు, మనస్సుకి అందదు. సో మాటల ద్వారా, మనస్సు ద్వారా చేసేది ఏది కూడాను ఆత్మజ్ఞానం కాదు. కాబట్టి యతో వాచ నివర్తంతి అప్రాప్య మనసా సహా, వాక్కులకి మనస్సుకి అగోచరము అన్నారు. అందువలన ఈ రహస్యాలన్నింటిలో కూడా మౌనం అనేది నా యొక్క విభూతిగా దర్శించాలి అని చెప్పారు. అదేవిధంగా మనకు 9వ అధ్యాయం చూసాం. రాజవిద్య రాజగుహ్య యోగం అన్నారు. ఎందుకు అంటే మౌనం అంటే ఆత్మ, పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మ గురించి చెప్పే జ్ఞానం ఏదైతే ఉందో అది గుహ్యమైనది, రహస్యమైనది. అందుకే గుహ్య యోగము అన్నారు. జ్ఞానం జ్ఞానవతాం అహం, అహం జ్ఞానవతాం జ్ఞానం అహం. అంటే జ్ఞానవంతులలో ఉన్నటువంటి ఆ మేధ, ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం నా యొక్క గొప్పతనము, నా స్వరూపమే. అందువలన మనం జ్ఞానానికి నమస్కారం చేస్తే ఆ నమస్కారము జ్ఞానికి చెందదు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మనము సాధారణంగా పండితులకి, విద్వానులకి, జ్ఞానులకి, మహాత్ములకి, సాధులకి నమస్కారం పెడతాం. వాస్తవానికి అది ఆ వారిలో ఉన్న జ్ఞానానికి చెందుతుంది. అందులోని జ్ఞానం ఏదైతే, వారిలో జ్ఞానం ఏదైతే ఉందో అది నా విభూతి అని భగవాన్ చెప్తున్నారు. సో జ్ఞానికి కూడా తెలుసు ఆ విషయం. ఎందుకు? తనలో ఉన్నటువంటి ఆ జ్ఞానానికే ఈ ఆదరణ, ఈ గౌరవం అని జ్ఞానికి కూడా తెలుసు. అందుకే ఎవరైనా సరే జ్ఞానికి నమస్కారం పెట్టినప్పుడు జ్ఞానికి ఎటువంటి ప్రయోజనం సిద్ధించదు. నమస్కారం పెట్టిన వాళ్ళకు మాత్రమే ప్రయోజనం సిద్ధిస్తుంది అక్కడ. ఎందుకంటే ఆ ఎదురుగా ఉన్నటువంటి వారిలో ఉన్నటువంటి ఆత్మ జ్ఞాన ప్రకాశానికి ఎప్పుడైతే మీరు నమస్కారం పెడుతున్నారో మీలో ఉన్నటువంటి అహంకారం అణిగి, సద్దుమణిగి మీలో ఆ దైవీ గుణం ప్రకటన అవ్వడానికి దోహదమవుతున్నది. అందువలన ఆ నమస్కరిస్తే ఆ నమస్కారాన్ని సాక్షాత్ ఓకే నారాయణాయ, ఓకే నమశివాయ, అదేవిధంగా ఓం రామ కృష్ణ అంటే తనలో ప్రకాశిస్తున్నటువంటి ఆకర్షణీయమైనటువంటి చైతన్యం కృష్ణ, ఆనందరామ ఆత్మారామ, శాంత స్వరూపు శివ, మొత్తం యావత్తు సృష్టి ప్రకృతి మాత అయినటువంటి ఆ శక్తికే చెందుతుంది. కాబట్టి ప్రత్యేకంగా నేనంటూ ఏమీ లేదు అనే ఆ జ్ఞానికి తెలుసు. అందువలన మీరు ఏమి నమస్కారాలు చేసినా కొంతమంది ముందు వద్దనుకుంటారు, తర్వాత వారు ఓకే అంత ఈశ్వరునికే చెందుతుంది అని వారు అంగీకరించక తప్పదు. ఈ విధంగా భగవాన్ ఒక విభూతులు అంటే ఒక పురాణాలలోను ఇంతవరకు ఈ సమాజంలో అర్జునుడు వినినటువంటివి, చూసినటువంటివి ఆ విభూతులన్నీ చెప్పారు. ఇప్పుడేం చెప్తున్నారు? నేను ఈ సృష్టికి ఉనికి రూపంగా ఉన్నాను. మీకు మొదటే చెప్పాను. 20వ శ్లోకములో భగవాన్ ఏమన్నారంటే చైతన్య స్వరూపము అంటే నిర్గుణ చైతన్య స్వరూపం గురించి చెప్పారు. ఏంటది? అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత చెప్పారా? అక్కడ చైతన్య స్ఫురణ ఆత్మస్వరూపం గురించి చెప్పి ఇక్కడ ఆత్మ యొక్క ఉనికి అంటే అక్కడ చిత్తుతో స్టార్ట్ చేసి ప్రారంభించి ఇక్కడ సత్తుతో ముగిస్తున్నారు. చూసారా? సచ్చిత్ ఆత్మ, అది భగవాన్ యొక్క అద్భుతమైనటువంటి వివరణ అన్నమాట. అయితే ఇప్పుడు ఈ శ్లోకంతో విభూతులు ముగిస్తున్నారు. యచ్చాపి సర్వభూతానాం యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున బీజం
బీజం తదహమర్జున బీజం తదహమర్జున నతదస్తి వినా యత్ స్యాత్ నతదస్తి వినా యత్ స్యాత్ నతదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం మయా భూతం చరాచరం మయా భూతం చరాచరం యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున నతదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం నతదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం నతదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం. ఉత్తమం. ఇక్కడ రెండో లైన్లో నతదస్తి న తద్ అస్తి వినా యత్ స్యాత్ స్యాత్ తర్వాత మయా ఉంది. అంటే ఏంటి? తకారం తవర్గం తర్వాత మకారం స్టార్ట్ అయింది కాబట్టి ఆ తవర్గంలో చివరి అక్షరం ఏంటి? నకారం. కాబట్టి తా ప్లేస్లో నా వచ్చింది. అవి విడదీస్తే ఏమవుతాయి? స్యాత్ మయా అవుతుంది. అంతే. ఓకే, రైట్. ఇప్పుడు ఏమంటున్నానంటే భగవాను ఆల్రెడీ ఇక బయట దర్శించేవి, విన్నవి, సూచనవి అవన్నీ చెప్పిన తర్వాత అసలు ఈ సృష్టి అంతటికి ఆధారభూతంగా నేనే ఉన్నాను. ఇంతకుముందు మనం చూసాం, 7వ అధ్యాయం చూసుకుని వస్తున్నాం. ఏంటి అంటే ఈ జగత్తుకి సృష్టికర్త ఈశ్వర. ఈశ్వరు ఏంటి? సృష్టి చేశారు. ఎలా చేశారు? ఆయనకి ఉన్నటువంటి జ్ఞానం. కుండ చేయాలంటే కుమ్మరికి కుండ యొక్క జ్ఞానం ఉండాలా వద్దా చెప్పండి? కుండజ్ఞ ఘటజ్ఞ అంటారు. అంటే ఘట జ్ఞానం తెలిసిన వారు మాత్రమే ఘటం అంటే కుండని చేయగలరు. మరి ఈ సర్వము జగత్తు గురించి జ్ఞానం తెలిస్తే కదా, ఈ సర్వంకి తెలిస్తే కదా సృష్టి చేయాలి. అందుకే వారిని సర్వజ్ఞ అంటారు. మనం ఏది తెలుసుకుంటే అది. అందువలన ఇక్కడ ఏమంటున్నారంటే విభూతుల వర్ణన ముగిస్తున్నారు. ఇక మరి ఇంక లేదు ఇంక చెప్పడానికి. ఆయన అంటే ఉన్నాయి కానీ ఆయన చెప్పరు. ఇంకా మనం ఏమైనా అర్థం చేసుకోవాలి. ఏంటి? ఓ అర్జున, అన్ని ప్రాణులకి అంటే సృష్టి యావత్తు సకల ప్రాణులకి వాటికి ఆధారమైనటువంటి DNA ఉన్నది కదా, బీజం అంటాం మనము, అంటే విత్తనం. సర్వ ప్రాణులకి ఆ బీజం కారణం ఏదైతే ఉందో ఆ కారణమే ఈ సృష్టికి మెటీరియల్ కారణం అంటారు. దానిని ఉపాదాన కారణం. అంటే కుండకి ఉపాదాన కారణం ఏమవుతుంది? మట్టి. మట్టి ఉంటేనే కుండ వస్తుంది. మట్టి లేకుండా కుమ్మరి కుండ చేయలేరు. అందువలన ఆ మట్టిని మెటీరియల్ కారణము లేదా ఉపాదాన కారణం అంటారు. ఎలాగైతే బంగారం అన్ని ఆభరణములకు ఉపాదాన కారణమో అదే విధంగా ఈ సృష్టి జగత్ అంతటికి పరమాత్మయే మెటీరియల్. అప్పుడు ఈ ఉపాదాన కారణం ఎప్పుడైతే భగవంతుడు అయ్యారో ఆభరణములో ఒక్క భాగం మాత్రమే బంగారమా? ఆభరణం అంతా బంగారమేనా? ఆభరణం అంతా బంగారమే. ఇప్పుడు చెప్పండి, జగత్తంతా ఏదైనా ఒక ప్రదేశములో, ఒక తీర్థములో, ఒక దేవాలయములో, ఒక ఇంట్లో, ఒక సమయములో భగవంతుడు ఉంటారా? యావత్తు అన్ని కాలముల్లోనూ అన్ని ప్రదేశముల్లోనూ సృష్టి అంతా ఎక్కడ టచ్ చేసినా భగవంతుడు ఉంటారా?
ఇది మన యొక్క సర్వం జగత్ బ్రహ్మమయం అనడానికి కారణం ఇదే. ఎందుకు? పరమాత్మయే జగత్తుకి మెటీరియల్ కారణం కాబట్టి, బంగారమే ఆభరణానికి మెటీరియల్ కారణం కాబట్టి, చెక్కే అన్ని ఫర్నిచర్కి మెటీరియల్ కారణం కాబట్టి, మట్టే కుండలన్నింటికి మెటీరియల్ కారణం కాబట్టి, కుండ అనేది మట్టి కంటే భిన్నంగా ఉండదు, ఫర్నిచర్ అనేది చెక్క కంటే భిన్నంగా ఉండదు, ఆభరణం అనేవి బంగారం కంటే భిన్నంగా ఉండవు, కెరటములు తరంగాలు నీరు కంటే భిన్నంగా ఉండవు. జగత్ అనేది ఏ అంశం ఏ భాగం తీసుకున్నా ఈశ్వర కంటే జగత్ భిన్నంగా ఉండదు. ఇది మన జ్ఞానం. అందువలన మనకి ఉపనిషత్తులు ఏం చెప్తారంటే, మిగతావన్నీ నామరూపాలు, శబ్దములే. వాచారంభనం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం అని చెప్పారు ఉపనిషత్తుల్లో. అంటే ఏంటి? జస్ట్ వికారాలు, మార్పులు, చేర్పులు, మాడిఫికేషన్స్. ఎలాగైతే కుండ, జగ్గు, సాసరు, కప్పు, ప్లేటు, గ్లాసు అన్ని చేస్తాం, కుండతో చేయొచ్చు. కానీ అన్నింటిలో ఉన్నది మట్టే. బాధే సౌఖ్యమనే భావన రానివో, కలిమిలేములు కష్ట సుఖాలు, కావడిలో కుండలనే భయమేలోయి. కావడి కొయ్యేనో కుండలు మొన్నేనో, కావడి కొయ్యేనో కుండలు మొన్నేనో, కనుక్కుంటే సత్యమింతేనో ఈ వింతేనో. చూసారా, అక్కడ కావడి, కుండలు, సంసారము, భారం. చూసారా, కావడి మీకేం తెలుసండి? ఈ బరువు భారము, ఈ ఈ కావడి, ఈ కుండను మోయలేకపోతాను, మోయలేక ఇబ్బంది పడుతున్నాము. సంసార భారము, గృహస్థులము, బాధ్యతలు ఎక్కువ అని మన మీద వేసేసుకొని నేనే అన్ని మోస్తున్నాను అనే భావన. కానీ అక్కడ ఏమున్నది? కావడి లేదండి, అది జస్ట్ కొయ్య అంటున్నారు. కుండలు లేవు, అది మట్టి. కావడి కొయ్యేనో కుండలు మొన్నే కానీ కుండలను పేరు పెట్టాము, భారమని ఏడుస్తున్నాం. అందువలన ఈ విధంగా కేవలము సృష్టి అంతా కూడా ఆ ఉనికి రూపంలో ఉన్నటువంటి నా అంశ, నా విభూతియే. అందుకే మనకి ప్రారంభంలో భగవాన్ ఏం చెప్పారు? చైతన్య స్వరూపం, ఆత్మ రూపంగా సకల ప్రాణుల్లో ఆ ఎరుకుగా ఉన్నాను. తర్వాత అహం అస్మి, ఉన్నాను అని ఉనికి ఏదైతే ఉందో ఆ ఉనికిగా కూడా యావత్ సృష్టి అంతా వ్యాపించి ఉన్నాను. అందువలన మయా వినా అంటే నాకంటే నేను లేనిదే, అంటే నా అనుగ్రహము, నా ఆశీర్వాదము, నా బ్లెస్సింగ్ లేనిదే ఈ చర అచర అంటే కదిలేది కదలనివి ఈ సృష్టి అంతటి దేనికి కూడా ఉనికి లేదు. అందువలన యావత్ సృష్టి అంతా స్థావరము అంటే కదలకుండా అలా ఉంటుంది. జంగమ కదిలే ప్రాణులు, జంతువులు, పర్వతాలు, చెట్లు ఇవన్నీ కదలవు. వాటి యొక్క ఉనికి కూడా నా యొక్క విభూతియే. కదులుతున్నవి పక్షులు, క్రిములు, కీటకాలు, మృగాలు, మనుషులు, అన్ని గ్రహాలు, నక్షత్రాలు, యావత్ సృష్టి అంతా కూడా ఉనికిగా ఉన్నటువంటి నేనే ఆధారంగా ఉన్నాను అని విభూతి తెలుసుకోమన్నారు భగవాన్. ఇకన భగవాన్ ఏమంటున్నారంటే, ఇక చెప్పి 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 ఇంక చెప్పలేను కాబట్టి నాంతోస్తి మమ దివ్యానాం, నాంతోస్తి మమ దివ్యానాం, నాంతోస్తి మమ దివ్యానాం, విభూతీనాం పరంతప, విభూతీనాం పరంతప, విభూతీనాం పరంతప. ఏష తూద్దేశతః ప్రోక్తః, ఏష
ఏషతోద్దేశతః ప్రోక్తః ఏషతోద్దేశతః ప్రోక్తః విభూతిర్విస్తరో మయా విభూతిర్విస్తరో మయా విభూతిర్విస్తరో మయా నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏషతోద్దేశతః ప్రోక్తః విభూతిర్విస్తరో మయా ఏషతోద్దేశతః ప్రోక్తః విభూతిర్విస్తరో మయా ఏషతోద్దేశతః ప్రోక్తః విభూతిర్విస్తరో మయా. ఉత్తమం. అయితే ఇక్కడ భగవాన్ ఒక మాట చెప్తున్నారు అర్జునుడికి. అంటే నోటు అంటారు. నోటు ఏంట నోటు? ఓ అర్జున, నా యొక్క మహిమలు, విభూతులు, గ్లోరీస్, గొప్పతనం గురించి ఇక ముగిస్తున్నాను. ముగించాను అంటే దాని అర్థము అన్ని క్లోజ్ అయిపోయినాయని కాదు. అంటే అన్ని పూర్తిగా చెప్పేసిన అర్థం కాదు దాని అర్థం. ఎందుకు అంటే వాటికి అంతం లేదయ్యా, వాటికి ముగింపు లేదు అసలు. కానీ ఎక్కడో దగ్గర ముగింపు తప్పదు కదా. అందువలన హే పరంతప, పరంతప అంటే ఇక్కడ పరాన్ శత్రూన్ తాపయంతి ఇది పరంతప. అంటే అర్జునుడు నిజంగా శత్రువుల యొక్క హృదయాల్లో నిద్రిస్తుంటాడు ఆయన. భయం ఎలాగైతే ఏనుగు గుంపు సింహం గురించి ఎలాగైతే తల భయంకరంగా భయపెట్టి వాళ్ళని తప్పించిపేసి నాశనం చేసిన వారిలో అర్జునుడు చాలా గొప్పవాడు. కాబట్టి హే పరంతప అంటే ఆయనకు ఒక శౌర్యము, ఆయన యొక్క ధైర్యం నింపుతుందన్నట్టు ఆ పేరు. అందువలన అంటే అర్జునులో ఒక ఉత్సాహం నింపడానికి ఏ పరంతప అంటారు. ఏ పరంతప మమ దివ్యానాం అంటే నా యొక్క విభూతులు, దివ్యానాం అంటే అలౌకికమైనటువంటి నా యోగ శక్తి, మాయాశక్తి మహిమలు, విభూతీనాం అంటే ఇలాగ వ్యక్తమైనవి, అవ్యక్తమైనవి విభూతులు ఏవైతే ఉన్నాయో అంతః అంటే ఇక కంప్లీట్ గా క్లోజ్ అవ్వడానికి, పూర్తి అవ్వడానికి నాస్తి ఏవా, వాటి అంతం అవడానికి అది అవకాశమే లేదు. ఎందుకు లేదంటే ఆయన విభూతులు లేకపోతే అసలు యావత్తు సృష్టి స్థితి లయ పరమాత్మ అయినప్పుడు ఇక సృష్టికి స్థితికి లయకి ఈ మూడింటికి సంబంధించినవన్నీ పరమాత్మ అయినప్పుడు పరమాత్మ కన్నా వేరుగా ఎక్కడుంది? అలా కాకపోతే సృష్టి గురించి పూర్తిగా చెప్పడం ఎవరికైనా సాధ్యమా? ఎందుకు? అనంత స్వరూపం కాబట్టి నా యొక్క విభూతులు కూడా అనంతమే. కానీ ఏషః తు ఉద్దేశతః ప్రోక్తః అంటే కానీ అనంతమైన విభూతులలో కొన్ని ఒక గొప్పగా ఆకర్షణీయంగా ఉన్న విభూతుల్ని నీకు తెలియజేశాను. కేవలం కొన్ని మాత్రమే. ఎందుకంటే అవైనా సరే సంక్షిప్తంగా, ఉద్దేశతః సంక్షిప్తంగా, పూర్తి విస్తారంగా నేను చెప్పలేదు, సంక్షిప్తంగానే చెప్పాను. ఓకే, వాటిలో నుంచి నేను ఏదైతే చెప్పానో వాటిని పట్టుకొని వాటి ఆధారంగా ఇంకా నీకు సృష్టిలో ఇంకేమైనా సరే నీ అనుభవంలోకి వచ్చినప్పుడు వాటిని కూడా నా విభూతులుగా నువ్వు దర్శించవలెను అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఒక మార్గం చూపెడుతున్నారు. అందుకే అదంతా కూడా నువ్వు హోంవర్క్ అంటారు చూసారు మనకి.
అంటే మ్యాథమెటిక్స్ కానీ ఒక లెక్క చెప్తారు, ఉదాహరణకు ఒకటి రెండు చెప్పి ఆ మోరల్ ఉన్నటువంటి ఆ లెక్కలన్నీ మీరు ఇంటి దగ్గర హోంవర్క్ చేసుకుని రండి అంటారు. అంతే కదా. అందుకే పిల్లలకి హోంవర్క్ అంటే స్కూల్లో చేయడం కాదండి, ఇంటి దగ్గర చెయ్యాలి హోంవర్క్. అదే విధంగా అర్జునుడికి కూడా హోంవర్క్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. చూసారా, మనకి ఇప్పుడు పిల్లలకి మనం హోంవర్క్ ఇస్తున్నామంటే అది ఎప్పుడో కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇచ్చిన హోంవర్క్, అదే పరంపరగా కొనసాగుతుందని అర్థం. అందువలన ఈ 10వ అధ్యాయం హోంవర్క్ చేయడం వలన నువ్వు మొత్తం సృష్టిలో ఉన్నటువంటి మహిమ, అంటే ప్రతి అణువు కూడా ఈశ్వరుని పైన మీకు గౌరవం, ప్రేమ, భక్తి పెరుగుతుంది అనమాట. ఎందుకు? పంచభూతములలో భూమి కంటే భూమిలో ఉన్నటువంటి ఈ కట్టడాలు, ఈ విభూతులు, మహిమలు, గ్లోరీలన్నీ పరమాత్మ కంటే భిన్నంగా లేవు కదా. అందులో కొన్ని తీసుకున్నారు. ఇప్పుడు చూడండి, నదులు తీసుకుందాం. నీరే పరమాత్మ అయినప్పుడు నదీ జలాలన్నీ కూడా పరమాత్మ అవుతాయి. కానీ గంగా నది నేను అన్నారు, దాని అర్థము గోదావరి నేను కాదని కాదు, గోదావరి కూడా పరమాత్మయే, కృష్ణా నది కూడా పరమాత్మయే. అందువలన ఇక మనం కలుపుకోవాలి అవన్నీ, మన హోంవర్క్ అనమాట అది. అయితే ఇప్పటి వరకు ఈ సృష్టిలో నేను ముఖ్యమైనవి సంక్షిప్తంగా నీకు విభూతులు తెలియజేశాను. ఎందుకంటే వాటికి అంతము లేదు, నేను పూర్తిగా వివరించడం కూడా సాధ్యపడదు. కాబట్టి నేను చెప్పినటువంటి ఆధారంగా ఇంకేమైనా మిగిలి ఉన్నట్లయితే ఆ విభూతులను కూడా నా విభూతులుగా దర్శించు అని ఒక హోంవర్క్ ఇవ్వడం అనేది జరిగింది పరమాత్మ. యద్యద్విభూతిమత్సత్వం యద్యద్విభూతిమత్సత్వం యద్యద్విభూతిమత్సత్యం సత్వం శ్రీమదూర్జితమేవ వా శ్రీమదూర్జితమేవ వా శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం 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 మమ తేజోంశ సంభవం మమ తేజోంశ సంభవం మమ తేజోంశ సంభవం యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఉత్తమం. అయితే ఇక భగవాన్ ఏమంటున్నాడంటే, చూడండి, మనం ఇంతకుముందు చూసాం, యత్కరోసి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుస్వ మదర్పణం అని 9వ అధ్యాయంలో చెప్పారు భగవాన్. అంటే ఏంటి? నువ్వు భక్తి కర్మయోగం అంటున్నావు కదా అర్జున, ఆ రెండు కాసేపు పక్కన పెట్టి నువ్వు చేతులతో గాని, శరీరంతో గాని, మాటలతో గాని, మనసు బుద్ధితో గాని ఏది చేసినా నాకు అర్పణ, పూజ అనే ఒక్క భావంతో చేస్తే నాకు అన్ని నాకే చెందుతున్నాయి. కాబట్టి ఆ విధంగా యద్ అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి? ఏదైతే ఏవేవి అంటే ఏవేవి ఇంతవరకు ఈ సృష్టిలో ఏది చూసినా, ఏది విన్నా, ఏది దర్శించినా, ఏది అనుభూతి చెందినా అన్నీ కూడా అవి ఎక్కడ ఏవైతే ఉనికిగా వాటికి ఆధారంగా వస్తున్నాయో అవన్నీ
ఇవన్నీ కూడా నా ఐశ్వర్యము, నా విభూతులే, నా మహిమలే, నా గొప్పతనమే అని చెప్తున్నారు. అందువలన నువ్వు సొంతంగా ఏదో ఒక పట్టిక అలా తయారు చేసుకొని ఓహో ఇవి మాత్రమే పరమాత్మ విభూతులు, ఇవి కావు అనుకోకూడదు. ఎందుకంటే మనకు చెప్తారు ఆ వింతలు, ప్రపంచ వింతలు అని. ఈ ప్రపంచ వింతలని ఎవరో వారి మనస్సు బుద్ధికి తోచింది ఆ వింతలు రాశారు. సృష్టిలో ప్రతి ఒక్కటి వింతే. మనం భూమి మీద నడుస్తున్నాం చూడండి, భూమి గుండ్రంగా గోళాకారంగా ఉన్నది, మనం పడిపోవట్లేదు చూడండి, చూసారా? అంటే భూమికి ఆ ఆకర్షణ శక్తి ఉన్నది, అది ఒక అద్భుతం, అది మహిమ. అదే వింతల్లో లేదే. నీరు ఎప్పటికి కూడా అది ఏ ప్రదేశం, ఏ దేశంలోనైనా, ఏ ఖండంలోనైనా నీరు చల్లగానే ఉంటుంది. తన యొక్క చల్లదనాన్ని విడిచిపెట్టట్లేదు చూసారా? ఒకవేళ వేడి చేసినప్పటికీ మళ్ళీ బయట పెడితే తన చల్లదనాన్ని మళ్ళీ పొందుతుంది. అదేవిధంగా అగ్ని, వాయువు, ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు, చెట్లు, పక్షులు, బ్యాక్టీరియా, ఉదయాన్నే సూర్యోదయం చూసామనుకోండి, పక్షులు కిలకల కిలకల ఆ అరుపులు, ఆ మెరుపులు, ఆ ధ్వనులు, ఈ సీజన్స్, ఋతువులు, కాలాలు, తిథులు, అసలు ఇదంతా ఒక అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఒక నియమము, ఒక యూనివర్సల్, విశ్వానికి సంబంధించినటువంటి సూత్రాలు. ఇవన్నీ అద్భుతాలే. అందువలన యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవవా అంటే ఏ వస్తువుని చూస్తే నీకు అద్భుతంగా అనిపిస్తుందో, ఆకర్షణీయంగా అనిపిస్తుందో, గొప్పతనంగా అనిపిస్తుందో, అంటే ఒక చిన్న గడ్డి పరక, చిన్న క్రిమి కీటకము నుండి అది అది ఎవరెస్ట్ హిమాలయాలు అవని, ఈవెన్ బ్రహ్మలోకములు బ్రహ్మాజీ అవని, అది ఏ విభూతి అయినా, ఏ గొప్పతనమైనా నా యొక్క విభూతియే. శ్రీమత్ అంటే ఏంటి? శ్రీ అంటే ఏంటి? ఐశ్వర్యం. శ్రీ అంటే దేన్నంటారు? ఐశ్వర్యం. అంటే ఏ ఐశ్వర్యవంతంగా నీకు అనిపిస్తున్నా, ఏదైనా విలువైనది గొప్పదైన నీకు అనిపిస్తున్నా, ఆ విలువైనటువంటి కోహినూర్ వజ్రం, డైమండ్ కూడా నా విభూతియే అని తీసుకోమన్నారు. ఈ విధంగా ఎంత శక్తివంతమైన, ఎంత పవర్ఫుల్ అయినా, ఎంత గొప్పదైనా, ఎంత విలువైనా అవన్నీ కూడా నా విభూతియే అంటున్నారు. ఈ విధంగా భగవాన్ ఈ మొత్తం ఈ యొక్క మహిమలు, విభూతులు వివరించిన తర్వాత చూడండి, మనం సృష్టి ఉదయం ప్రాతకాలంలో బయటకు వచ్చిన వెంటనే ఇది ఒక అద్భుతం. అంటే మనం చూస్తున్న, పడుకున్నంత వరకు చూసేది, వింటున్నది ప్రతి ఒక్కటి అద్భుతమే. అందువలన ఆ ఈశ్వరుని యొక్క ఆ యొక్క అద్భుతాలని, మహిమలని మనము ఒక్క మహిమ సూర్యోదయం చూస్తేనే మనం అలాగా ఆ యొక్క ప్రార్థనతో మనము ధ్యానంలోకి వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా ఆ నీటి లోపల ఉన్నటువంటి చేపలు, భూమి లోపల ఉన్నటువంటి అనేక కీటకములు, ఆకాశంలో, గాలిలో, అగ్నిలో, వాయువులో, ఈ మొత్తం విశ్వం అంతా కూడా విచిత్రం. అదంతా ఈశ్వరుని యొక్క శరీరమే. సో ఈ విధంగా ఏమన్నారంటే తత్ ఏవ అవగచ్చ, అటువంటి ఒక ఎక్స్ట్రాడినరీ అంటారు దాన్ని. అంటే ఏంటి ఎక్స్ట్రాడినరీ? అంటే అసాధారణమైనటువంటి ఏ వస్తువులైనా, ఏ ప్రాణులైనా, ఏ రూపమైనా కనిపిస్తే అది నా యొక్క అంశం మాత్రమే. అంటే నాలో అంశంగా చెట్టు ఉంది, ప్రతి ఆకు, ప్రతి పుష్పం కూడా ఆ చెట్టు యొక్క అంశే. అదే విధంగా యావత్ సృష్టి అంతా కూడా ఏ భాగాన్ని, ఏ అంశాన్ని మనము టచ్ చేసినా ఈశ్వరుని యొక్క అంశే గుర్తించాలి. మమ తేజోంశ సంభవం, అది నా తేజస్సులో ఒక అంశం మాత్రమే. సూర్యుడు ఎలాగైతే సూర్య కిరణాలన్నీ సూర్యుని యొక్క అంశం, చెట్టు కొమ్మలు, ఆకు, పుష్పాలు ఎలాగైతే చెట్టు యొక్క అంశయో, అదే విధంగా తరంగాలు, కెరటాలన్నీ సముద్రం యొక్క అంశయో, ఈ అవయవాలు ఉన్నాయి అన్ని కూడా ఒక వ్యక్తి యొక్క అంశ ఎలా ఉంటుందో, యావత్ సృష్టి అంతా నా యొక్క అంశగానే ఉంది, నా నుండే ఉద్భవిస్తుంది అని చెప్తున్నా. అథవా బహునైతేనా
अथवा बहुनैतेन अथवा बहुनैतेन किं ज्ञातेन तवार्जुन किं ज्ञातेन तवार्जुन किं ज्ञातेन तवार्जुन विष्टभ्याहमिदं कृत्स्नम् विष्टभ्याहमिदं कृत्स्नम् विष्टभ्याहमिदं कृत्स्नम् एकांशेन स्थितो जगत् एकांशेन स्थितो जगत् एकांशेन स्थितो जगत् अथवा बहुनैतेन किं ज्ञातेन तवार्जुन अथवा बहुनैतेन किं ज्ञातेन तवार्जुन अथवा बहुनैतेन किं ज्ञातेन तवार्जुन विष्टभ्याहमिदं कृत्स्नम् एकांशेन स्थितो जगत् विष्टभ्याहमिदं कृत्स्नम् एकांशेन स्थितो जगत् विष्टभ्याहमिदं कृत्स्नम् ఏకాంశేన స్థితో జగత్. ఉత్తమం. రేపు ఈ శ్లోకాన్ని సంక్షిప్తంగా చూసి తరువాత రేపు 10వ అధ్యాయం యొక్క సారాంశం కూడా చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.